ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యం. మీరు పూర్వమందు చీకటి ఉన్నారు, ఇప్పుడు మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు అనుంది. పూర్వం మనము చీకటి ఉన్నామనగా సత్యమును ఎరుగక, యథార్థత మనకి తెలియక, ఏది విలువైనదో ఏది మహిమగల మనం ఎరుగక మన సొంత నిర్ణయాలతో జీవించాం. ప్రభువుని అందరికీ నడిపించబడిన తర్వాత నీ జీవితంలో దేవుడిచ్చే నడిపింపు, ప్రభు ఇచ్చేటువంటి ఆ గైడెన్స్ నీ జీవితంలో సత్యమును అనుసరించేలా చేసింది. ఏది యథార్థమైనదో తెలుసుకునేలా చేసింది. ఒకనాడు ప్రభువుని ఎరగక నువ్వు సత్యమందును నిలవడానికి తడబడి ఉంటావు. ప్రభువుని ఎరిగిన తర్వాత సత్యమందును నిలవడం నీకు చాలా తేలికైంది. కాబట్టి నీ జీవితంలో ఆ వెలుగుని వెంబడిస్తూ ఉండు. చీకటి లేని జీవితాన్ని, వ్యాధి రోగ శ్రమలేని జీవితాన్ని ప్రభువు నీకు దయచేసి ఉన్నతమైన దీవులను అనుగ్రహిస్తాడు. దేవుడి కృప నీకు తోడుగుండి.